చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. బాగుంది మాయా, నిజంగా బాగుంది. ఓకే, 100% హోమ్ మేడ్ టేస్ట్. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, నార్మల్గా అయితే నేను ఏ వీడియోకి పిలవాలన్నా శాండీని కనీసం 4-5 సార్లు పిలవాలి. అది కూడా చెప్పిన టైంకి 1 గంట 2 గంటలు లేట్గానే వస్తుంది. అలాంటిది ఈరోజు తను ఫోన్ చేసి టైగర్ బిర్యానీ వండుదాం అని చెప్పేసి అంది. ఏంట్రా అని ఆలోచన నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, తను కొత్తగా ఛానల్ పెట్టింది కదా, ఆ ఛానల్లోకి తను వీడియో చేసుకుంటుంది, దానికి నీ దాంట్లో కూడా వీడియో చేద్దామని చెప్పేసి చెప్పింది. పోలే, ఏదైతేనో అది తను ఏదో శాండీ స్టైల్ బిర్యానీ అంట. ఆ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం, లాస్ట్ లో తిని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు అయితే లైక్ చేయడం మర్చిపోద్దామే, ఏ మాత్రం లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేయాలి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా పెట్టుకుందో అన్ని. ఏ రోజైనా నా వీడియో కోసం ఇంత నీట్గా చేసేవా శాండీ? వద్దంట, మనంతా న్యాచురల్ గా ఉండాలి. సొల్లు చెప్పకు, తన వీడియో తన ఛానల్ అనుకునేసరికి చూడండి ఎంత నీట్గా చేసేసింది. ఇప్పుడు ఇదంతా కలిపి తన ఛానల్లో షార్ట్ చేస్తుంది అనమాట, అందుకని ఎంత నీట్గా పెట్టుకుంది. నేను ఎప్పుడు చెప్తా నీట్ గా పెడతానే, వద్దు మనంతా న్యాచురల్ గా ఉంటది అలాగే సొల్లు మాయ, సొల్లు మీరు నమ్మితే సొల్లు. ఇప్పుడు ఏంటి నీ స్టైల్లోనా ఇది, లేకపోతే ఎలాగా? శాండీ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. మనుషులు తినేదే కదా. మనుషులు తినడానికి నా స్టైల్లోనే ఉంటది, ఊహించొద్దు ఇంకేమి. ఆ ఒక్క లైన్తో అర్థమైపోయింది నాకు ఎలా ఉండబోతుందో. వీడియో చివరి దాకా చూడండి ఎలా ఉంటుందో. ఏం తెలుసు, బాగుండొచ్చు, రెగ్యులర్ గా బాగోకపోవచ్చు, చూద్దాం. ఫస్ట్ సాల్ట్ వాటర్ లో చికెన్ నానబెట్టుకోవాలి ఒక ½ అన్ అవర్. నానబెట్టేసావా? ½ అన్ అవర్ అయిపోయిందా? ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. బియ్యం గంట సేపు నానబెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి, పెరుగు, నిమ్మరసం, గరం మసాలా, బిర్యానీలో వేసే స్పైసెస్, అల్లం పేస్ట్. అయ్యి బాబోయ్, గుర్తున్నట్టు పెట్టాను అక్కడ, గుర్తొస్తే మధ్యలో ఇంకేమైనా యాడ్ చేస్తాను. సరే చూద్దాం. స్టవ్ వెలిగించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలు శాండీ, అయిపోద్ది ఆయిల్. అవన్నీ మునగాలి. ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఎంతసేపు చేయాలి శాండీ ఇలాగా? అది గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అన్న మార్చేసుకోవాలి ఇలాగా. మాడుకోలేదు అంతే. నేను అడిగితే కానీ గుర్తు రాలేదు మసాలా కలపాలని ఈ మనిషికి. శాండీ స్టైల్ చికెన్ బిర్యానీ అంట. శాండీ స్టైల్ అలాగే ఉంటది, చెప్పానండి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత ½ లీటర్ పెరుగు వేసుకోవాలి. అది ½ లీటరా? కాదు, ఇంకొంచెం వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్. ½ లీటర్ పెరుగు ఎంత చికెన్ కి? ½ కేజీ. ఇది ½ కేజీ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ½ కేజీ కన్నా ఎక్కువే ఉండొచ్చు. మరి అప్పుడు ½ లీటర్ కన్నా ఎక్కువ వేయాలి కదా. వద్దు, సరిపోద్ది, అలాగే చెప్తారు వీడియోలో. దొరికేసింది గైస్, దొరికేసి. అంటే నువ్వు వీడియో చూసి చేస్తున్నావా? చూసానంటే గుర్తులేదు, మర్చిపోయాను. అసలు ఎన్ని సంవత్సరాలు అయింది అండి చేసి? 1 ఇయర్ అవుతుంది. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఓకే. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఓకే. ఒక బిర్యానీ ఆకు ఒకటి చాలు. చెక్క ఉంటది కదా, ఓకే. ఒక ఇలాచి, 2 లవంగం, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసింది. నెయ్యి వేసాక కొంచెం గట్టి కలుపుకోవాలి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టింది మాయా. బేసిక్గా దీంట్లో చేద్దాం అనుకున్నాం. మనం తెచ్చిన 1/2 కేజీకి ఈ కుక్కర్ ఎక్కువ అని చెప్పి అర్థమైంది, అందుకనే కుక్కర్లో స్టార్ట్ చేస్తున్నాం. కుక్కర్ పెట్టింది. నెక్స్ట్ కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు ఎందుకు? నూనె కదా పోస్తారు. నూనె కాదు, ఆ బియ్యం ఉడకబెట్టుకోవాలి కదా. బియ్యం ఉడక పెడుతున్నావా? ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. ఓ మై గాడ్, పలావాకులు కూడా వేసి. పలావాకులు కూడా వేసుకొని ఇందులోనే కొంచెం నూనె వేసుకోవాలి. నెయ్యి వేసేయండి. నూనె ఎందుకు? నెయ్యిలో మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, నూనెలో ఉండవు. ఫ్యాట్ వచ్చాక తెలుస్తుంది. ఆల్రెడీ బోల్డ్ ఫ్యాట్ ఉంది, అది అలా కరగదు. వచ్చేదైనా హెల్దీ తీసుకొద్దాం. కొంచెం సాల్ట్ వేస్తుందండి, చూసుకుని. సాల్ట్ కూరలు అక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాం, ఇక్కడ వేస్తున్నాం. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఇంకేమన్నా వేయాలా? కొంచెం పెనాయిల్. ఒకసారి కొత్తిమీర, పుదీనా కూడా వేయాలి ఇందులో. అనుకుంటా అంటావేంటి శాండీ? పచ్చిమిరపకాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసింది. ఓ ఫోను కెమెరా వేసేయి. అలా ఎలాగా బుడగలు వస్తున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి. వీడియోలో చెప్పారా? వీడియోలో చెప్పలేదు నాకు. ఇలా కలుపుకొని రైస్ 75% ఉడికాక. ఎలా తెలుస్తుంది 75% ఉడికిందని? వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా పట్టుకుంటే అయ్యా పరువు తీసేస్తుంది అయ్యా వీడియో. పట్టుకుంటే ఇరిగిపోవాలి. మరి ఇరిగిపోతుందిగా. అయిపోయిందా 75? అబద్ధం చెప్పేశారేమో. అయిపోయిందా 70%? 75% అయిపోయింది. 75 అయిపోయిందా? ఓ మై గాడ్. ఒకసారి
వావ్, ఏది సరిగ్గా చూపించు. మరి అవ్వట్లేదండి, ఇందాక లాగే ఉంది కదా. ఇప్పుడు ఉడికింది. సర్లే. చూడు. మనం ఫస్ట్ ఇది అంతా వేసి నానబెట్టుకున్నాం కదా చికెన్ ప్రిపేర్ చేసుకుని, అది వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ని ఇలా వేసుకోవాలి. మొత్తమా మొత్తం కదా, ఆగు, టెన్షన్ పడకు నువ్వు. వేసేసో మొత్తం. ఇంకేంటి కలపని ఒకసారి. అది మనం ఎక్కడ ఆయిల్ వేయలేదు, కొంచెం కొంచెం నెయ్యి మాత్రమే వేసాము. ఈ చికెన్ అంతా ఉడకాలా. పెద్ద పీసెస్ ఇవి. చూడు, ఆయిల్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఉడికిపోయి కనిపించదు. ఉడికిపోయిన తర్వాత మేమే కనపడం. ఆయిల్ ఉంది. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా కొంచెం వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా. పుదీనా ఏముంది అసలు? అంత కొత్తిమీర వేసో. ఈ రైస్ ఉందా, ఉంది. లేయర్స్ లేయర్స్ గా వేసుకోవాలి. మరి లేయర్స్ అంటాం. మనం ఆ రైస్ అంతా చికెన్ మీద వేసేసుకోవాలి. లేయర్స్ గా వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోకూడదు. లేయర్స్ ఏంటి అండి? లేయర్ అంటే ఏంటి? కొంచెం రైస్ ఫస్ట్ ఒక లేయర్ వేసాం, సెకండ్ ఒక లేయర్. పిచ్చి అంటారండి దీన్ని, పిచ్చి. మళ్ళీ ఉల్లిపాయల. మళ్ళీ ఇప్పుడు దీన్ని లేయర్ అంటారు. నేను చెప్తే గుర్తొచ్చింది నీకు ఉల్లిపాయలు వేయాలని. మిగిలిన అన్నం కూడా వేసుకోవాలి దీంట్లో. వేసేయి, రెస్టారెంట్ ఇట్టేద్దాం మనం. ప్రసాద్ గారు ఫస్ట్ కస్టమర్. బతికిపోయాడు నా కొడుకు. ఆడు కూడా ఉండుంటే కరెక్ట్ గా చెప్పేవాడు నీకు సమాధానం. ఏం చెప్పండి, నేనుంటే కలర్ వేయొద్దంటే కలర్ వేస్తుంది. అసలు హెల్త్ నేను మంచిది వెయ్యను. కాదని చెప్పాను నేను. కలర్ వేసేస్తుంది. మాట్లాడేస్తలే, చూసారా? షో చేయకు. నేను పక్క నుంచి ఒట్టేసి చెప్పేసేయండి. ఒట్టు నీ ఛానల్ మీద ఒట్టేసి చెప్పేసేయండి. నీ ఛానల్ మీద ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టు చంపే నన్ను. వద్దు, ఏకు కలర్ వద్దే. కలర్ఫుల్ గా లేకపోయినంత మాత్రం ఏమైపోద్దులే. ఇంకా లాస్ట్ లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని. ఫ్రైడ్ ఆనియన్స్, మాడిపోయిన ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ కాదు. ఒక్కళ్ళని చెప్పమని రేపు పొద్దున కామెంట్ చేయమని అవి మాడిపోయినాయి. 100 అందరు కామెంట్లు అయ్యే ఉంటాయి. స్టార్టింగే ఉంటాయి మాడిపోయిన ఉల్లిపాయలు ఏంటి మాయ. అసలు మాడిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. అది ఇక పైన నెయ్యి. సూపర్. ఇప్పుడు ఏదో చేస్తుందండి బాబు, ఇది నాకు తెలియదు. టిష్యూస్ పెట్టుకోవాలి. ఎందుకు? దమ్ము. బాబోయ్, ఇదే అనుకుంటా శాండీ స్టైల్ అంటే. మరి నేను ఇది చెప్పానా? ఎప్పుడు చూడలేదు. నా స్టైల్ అది చూడండి, మొత్తం రైస్ అంతా రేపు ఆయనతో ముక్కలే తగులుతాయి తినేటప్పుడు. తినేటప్పుడు టైగర్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. అమ్మో, దోమలు వచ్చేస్తున్నాయి మధ్యలో. అవి దోమలు కూడా తినడానికి వచ్చేస్తున్నాయి. ఇలా పెనం పెట్టుకొని హై స్పీడ్ లో ఒక 2 minutes వేడి అయ్యాక కింద ఒక పెనం పెట్టి దాని మీద మన బిర్యానీ అండి పెట్టి దాని మీద మూత పెట్టి దాని మీద మళ్ళీ బరువు వాటర్ పెట్టింది. ఫైనల్ గా బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం. నాకు డౌటే. కలుపు, మొత్తం కలిపేసేయండి. మొత్తం కలిపేసేయండి. నాకు ఇలా నచ్చదు వైట్ రైస్ సెపరేట్ అలాగా. మొత్తం కలిపేసి దెబ్బ ఏం మాడలేదు కింద కూడా. మాడదు మరి. సూపర్. చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకన్నా మంచి తక్కువే వడ్డించండి. సమస్య లేదు అసలు, తక్కువ ఎందుకు పెడతాను. చాలు బాగుంటే మళ్ళీ వేసుకుందాం. చాలు. మీకు తెలుసు నేను చాలా జాగ్రత్త పరున్నాను, మీకు తెలుసు. అందుకని ఈ బిర్యానీ నాకన్నా ముందు ఒక పెద్ద మనిషి పెద్ద రివ్యూవర్ తినిపించి మాయ సిగ్నల్ ఇస్తే, గ్రీన్ సిగ్నల్, అప్పుడు నేను తింటా. నవ్వుతావేంటి? అంత బాగుంటే బిర్యానీ చూడడానికి ఇంచుమించు మెహఫిల్ బిర్యానీ లా ఉందా లేదా? స్మెల్ బాగుంది, చాలా మంచి టెంప్టింగ్ గా ఉంది. స్మెల్ పొగలు చూసావా? పొగలు వస్తుంటే అలాగా అరోమా బాగుంది. నిజమేనా? శాండీ పక్కనే ఉంది. నిజంగా బాగుంది. ఛాలెంజ్ చేస్తున్నావు. నీకు వండి పెట్టేటోళ్ళు ఎక్కువ ఇవ్వడం వల్ల ఏది పడితే అది మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాంటి పీసుల కోసం మనం చేస్తామ్మా. నువ్వు బాగాలేదని చెప్పినా మళ్ళీ వండి పెట్టిద్దులేమా, ఎందుకు మా అంత బిస్కెట్. సరే తిను. సరే ఎలాగో బలి చేసావు కదా నన్నే. అది చూసా బలి అన్నాడు శాండీ. అంటే బలి చేసావు అన్నాడు శాండీ. కాదు, ఇప్పుడు నాకు టార్గెట్ నాకే ఫస్ట్ ఇక్కడ టెస్ట్ డ్రైవ్ కింద. ఎందుకంటే వీడియో తీస్తున్నాను కాబట్టి ఫస్ట్ నువ్వు, లేకపోతే నేనే తినేసేవాడిని. సరే రైస్ టేస్ట్ చేద్దాం. బాగుంది, నిజంగా బాగుంది. ఓకే, నెక్స్ట్ పీస్. చెప్పారు కదా ఆల్రెడీ, ఎవరు చేసి రాలేదు. పీస్ చప్పగా ఉంది. మరి ఎక్కువ అది వేసుకోవాలిగా. ఉప్పు కట్ చేయలేదు నేను పీసెస్ ని. అది కట్ చేయకపోవడం కాదు, సరిగ్గా ఉప్పు తక్కువ వేసావు నువ్వు. 100% హోమ్ మేడ్ టేస్ట్. వావ్, అంటే హోమ్ మేడ్ టేస్ట్. అర్థమైపోయింది. హోమ్ మేడ్ టేస్ట్. ఓకే, ఇంకా నయ్యో మెహఫిల్ తో పోల్చేస్తామేమో అనుకుని భయపడ్డాను. నేను కాదు, మాయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి. కాలుతుందిరా బాబోయ్. టేస్ట్ చూద్దాం. బాగానే ఉంది. నేను మరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకంటే శాటిస్ఫై నాకు నమ్మకం. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇందాక నువ్వు లోపలికి వచ్చి బిర్యానీ తింటామని అడిగావు కదా, అప్పుడు ఏమో శాండీ మినియేచర్ కుకింగ్ చేస్తుందేమో, అది ఎక్కడ సరిపోతుంది మాకు అనుకున్నాను. నాకు తెలియదు ఎంత వండుతున్నారని.
ఈ ముక్క మరి ఏ ముక్క పడిందో తెలియదు కానీ సాల్ట్ కూడా సరిపోయింది ఈ పీస్లో. బాగుందండి, సక్సెస్. థ్యాంక్స్. నేను చెప్పాలి థ్యాంక్స్. నీ వీడియోతో మా బిర్యానీ పని. నిజంగా నేను చేసుకుందాం అనుకుంటే అందులో మధ్యలో వస్తాడు. అది మా మ్యాటర్. బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో తినే కన్నా సరదాగా ఇలా ఇంట్లో వండుకుని మంచిగా బిర్యానీ తింటే చాలా బెటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్ లో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను. మరి జై హింద్.